చూస్తున్నారు ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉందండి కాంగ్రెస్. ఎన్ని రోజుల దాకా 10-12 ఏళ్ల నుంచి ప్రభుత్వం చూసినా ఈ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉంది. పేదలకు ప్రతి ఒక్క గ్రామానికి, మండలానికి, పట్టణానికి, రాష్ట్ర 32 జిల్లాలకు బ్రహ్మాండంగా ఉందండి. ఒక్కో ఇంటికి వెళ్తే ఆరోగ్యం, మళ్ళీ ఇల్లు, గ్యాసు, కరెంటు, అన్నీ ఫ్రీ బస్సు, అన్ని ఉచితాలు అన్నీ ప్రతి ఒక్క ఇంటికి చేరుతున్నాయండి. ఈరోజు 3500 ఇండ్లు ఒక్కో నియోజకవర్గానికి జరిగినాయి. ఒక నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఇప్పుడు ఆల్రెడీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఆ ఇండ్లలోకి వెళ్ళి పూజలు చేసుకొని వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ మేలో కంపల్సరీ అందరు వెళ్తున్నారు అందులో. సో చాలా మంది చెప్పేది ఏంటంటే 6 గ్యారెంటీల్లో ఫ్రీ బస్ ఒక్కటి తప్ప మిగతా 5 హామీలు అమలు అవ్వట్లేదు, అది కొంతమందికి అందుతున్నాయి, చాలా మందికి అందట్లేదు అనేసి చాలా మంది చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఎవరెవరు అంటున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, బీజేపీలు అంటున్నారు, రమ్మని చెప్పండి. వాళ్ళ నియోజకవర్గంలో బస్సు ఎక్కి వాళ్ళ బస్సులే, ఆర్టీసీ బస్సు ఉంది కదా, ఎవరైనా ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బస్సు ఎక్కి వెళ్ళి మండలాల్లో అడుగుదాం, ఊర్లలో అడుగుదాం, ఏమేమి వచ్చినాయి ఏమేమి రాలేదు ఈ రోజు వరకు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు కదా, ఇంతవరకు ఏమేమి వచ్చినాయి ఏమేమి రాలేదో ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి, ఇంటింటికి పోయి అడుగుదాం. ప్రజాపాలన ఉందిగా, ప్రజల ప్రగతి ఉంది కదా, పోయి ఒక్కొక్కరిని అడుగుదాం. మనం మీ పార్టీ ఎమ్మెల్యేలే కదా, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేలే కదా, మొత్తం పోయి ఒక్కోరం పోయి అడుగుదామని చెప్తున్నాను. రైతు బంధు మొన్ననే వేసినాం కదా. ఇగో నేనేమంటున్నా, రైతు బీమా, రైతు బంధు, రుణమాఫీ నీకు ముందే చెప్పాడనా. 2019లో అక్కడి నుంచి 21 వరకు నేను గెలిచినప్పటి వరకు ఏముందో 2 లక్షల లోపు ఎవరిది ఉందో కంపల్సరీ చేస్తాడు. నేను కంపల్సరీ చూశాను. ప్రతి ఒక్కరి దగ్గర 2 లక్షలు ఎవరైతే తీసుకున్నారో 19లో, 21లో ఆయన సీఎం కాగానే కంపల్సరీ మాఫీ అయింది. నా కళ్ళారా చూశానన్న. మొన్న రీసెంట్లీ కరెంటు ఒక ఇంటికి రాకపోతే మండలం పోయి జస్ట్ అన్న మా కరెంటు బిల్లు, ఊర్లో ఉన్నాము, అక్కడ నుంచి సిటీలో మేము వలసకు వచ్చాము, ఇక్కడ ఉంటున్నాము అని చెప్పి కరెంటు బిల్లు ఉంటే ఆ ఇంట్లో రెంట్కుంటేవి, రెంట్లో ఉన్న కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తున్నప్పుడు నీకు 2 లక్షలు ఇవ్వలేదంటే ఎవరు నమ్మకం? కరెంటు ఫ్రీ బస్ తప్ప పింఛన్ లేదు, ఇప్పుడు రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, ఏది లేదు. మొన్న 6000 ఏదో ప్రతి మహిళకు 2500 నెలకి వేస్తామన్నారు, తులం బంగారం అది ప్రణాళిక నడుస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు తీయడానికి 1,00,000 కోట్లు ఉండే, ఇప్పుడు 3 లక్షల కోట్లు అయినాయి. ఇప్పుడు పెరిగింది, దాన్ని బట్టి జనాభా పెరిగింది అనడానికి లేదు, ఖర్చులు పెరిగినాయి మనకి. వాళ్ళు తెలుసు. ఇప్పుడు ముందు మనం ఏమంటాము, ఒక ఇంట్లో అవుతుందా కాదా అని అంటాం, కానీ అది అయ్యిందాకా తెలియాలి కదా మనిషికి, పెద్ద మనిషికి, ఎవరికైనా. కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ఏం చేసిండు అని అంటాం, తర్వాత కొన్ని మంచి చేసిండు, కొన్ని చెడు అయిపోయినాయి జనాలకు. ఒక రైతు బంధే జనాలకు, రైతు బంధు కాకుండా రైతు బంధు ఈ ప్రభుత్వం ఇస్తుంది, అదొక్కటే కదా తప్పు అన్నది. రైతు బంధు కంపల్సరీ ఇస్తుంది ఈ ప్రభుత్వం. మొన్ననే సిద్దిపేట నియోజకవర్గంలో మన హరీష్ రావు గజ్వేల్ నియోజకవర్గంలో పోయి అదే ఇలాకాలో బటన్ ఒత్తిండు. మీరు ఎప్పటికి ఇలానే అంటున్నారని చెప్పి అదే ఇలాకాలో పోయి బటన్ ఒత్తి ఏది మన రైతు బంధు వేశాడు. పడ్డాయా 70 లక్షల మందికో 2 కోట్ల మందికో 70 లక్షల మంది ఒకే క్రమం ఏదో పడ్డదా లేదా తర్వాత వేస్తాడు. 45 డేస్ టైం ఇచ్చాడు బడ్జెట్ ప్రకారము. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాట్లేసే టైంలో ఇగో కోసం పడేది. బీఆర్ఎస్ పార్టీ ఇక నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే అదొక్కటే పెట్టింది సంక్షేమ పథకం, వేరే ఏమి లేదు. ఏడ ఇల్లు కట్టించాయి, ఏ నియోజకవర్గంలో ఇల్లు ఉన్నాయా? లేవు. ఓన్లీ హైదరాబాద్ చుట్టే. మిగతా ఊర్లలో ఒక్క ఇల్లు ఇచ్చిర్రని చెప్పండి. 5 లక్షలు ఇచ్చి చెప్పిర్రని చెప్పండి. ఇచ్చారా? మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికన్నా 12 ఏళ్ళ నుంచి ఒక్కరికన్నా ఇల్లు ఇచ్చిర్రని చెప్పమనండి గ్రామాల్లో. ఇప్పుడన్నా వెళ్ళండి, గ్రామానికి 10, 12, 20, 30 అలా వచ్చాయి ఒక్కో గ్రామంలో. అంటే మండలానికి ఎన్ని వచ్చినాయి? 32 గ్రామాలు మండలానికి. కమ్సకం ఒక్కో మండలానికి ఒక్కో గ్రామానికి 32 అన్న 15, 18 ఇట్లా వచ్చినాయి కదా. అలాంటి సంక్షేమ పథకాలు చేరినాయా లేవా అది కనుక్కోండి. ఇది 4,000 రూపాయలు ఇస్తాడు, ఈ రోజు కాకుండా రేపు ఇస్తాడు. బడ్జెట్ ప్రకారం నడుస్తుంది, వస్తుంది, అది వస్తుంది. అట్లేం లేదు, కంపల్సరీ ఇస్తాడు, అన్ని ఇస్తాడు వాగ్దానాలు. సో కేసీఆర్కి ఇటు రేవంత్ రెడ్డికి ఉన్న డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? ప్రజలకు అనుకూలంగా ఉన్నాడు ఎవరు? మన రేవంత్ రెడ్డి గారు. ప్రజల పక్షాన ఉన్నాడు. మంచి పని చేసేటప్పుడు ఎవరికి కనబడరండి ఎవరైనా కానీ, తర్వాత తెలుస్తుంది ఏం చేస్తున్నాడు అని. విద్య చేస్తున్నాడు,
వైద్యం చేస్తున్నాడు, విద్య ఉంది, వైద్యం ఉంది. ఇప్పుడు ఎల్కేజీ టు యూకేజీ అవన్నీ పెడతాను అంటున్నాడు. ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటున్నాడు. మంచి పనులు చేసినప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది, నేను కాదనట్లేదు. అన్నీ చేస్తున్నాడు సంక్షేమ పథకాలు. మీరు ఇంత చెప్తున్నారు, హైడ్రా అనే పేరుతోని పేదల ఇల్లు కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ మీరు కొన్ని వరకు కరెక్టే, కానీ కొన్ని వరకు పేదల ఇల్లు కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? పేదల ఇండ్లు కాదు, అక్కడ గవర్నమెంట్కి సంబంధించిన భూములు అవి లేవు. అందులో నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు లేవు, పట్టాలా లేవు. గత 50 ఏళ్ళ నుంచి ఉన్న పట్టాలు గవర్నమెంట్ ల్యాండ్లో సీలింగ్లు ఉన్నాయి. అవి అన్నీ ఇప్పుడు ఇక్కడనే బోరమంట దగ్గర ఉన్నాయి, కొన్ని హైదరాబాద్లో చాలా ఏళ్ళ దగ్గర ఉన్నాయి. అవన్నీ కూలగొట్టిన సీలింగ్లలో ఉన్నాయి. ఏంది ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ పట్టుకునే వాళ్ళది ఎవరిని? ఇగో ఇంతవరకు దాన్ని ఎవరైతే ఇచ్చారో అధికారులు, నేను ఏమంటున్నా, అధికారులు అనే నిర్లక్ష్యం, ప్రజల నిర్లక్ష్యం చెప్పింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రజల నిర్లక్ష్యం అంటే ఇద్దరు నిర్లక్ష్యాలే కదా. అందులో ఏమైంది, ఆ సంబంధించిన సీఎం హోదాలు ఉన్న మనిషి దాన్ని పట్టించుకోలేదు. గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంటంటే మంచిగా ఉండాలి, ఎవరిదైనా కట్టుదిట్టంగా ఉండాలి. ఎక్కడ ఇండ్లు పోతే దాని నాలాలు చూడు. ఇప్పుడు ఇన్ని రోజులు వర్షాలు పడ్డాయి, ఏమైనా నిలబడ్డాయా వాటర్? ఇప్పుడు హైదరాబాద్లో చూసిండు. అంతకుముందు ఉన్న ప్రాబ్లం ఇప్పుడైతే లేదు కదా. హైడ్రా వచ్చి అంతకుముందు ఉన్న ప్రాబ్లం ఇప్పుడైతుందా? హైటెక్ సిటీలో ఎక్కడ పడితే అక్కడ దుర్గం చెరువు దగ్గర మొత్తం వాటర్ ఉంటాడు. ఇప్పుడు ఉంటుందా? అలాంటిది లేదు కదా. ఒక్కో దగ్గర ఉంది, అది బి కంప్లీట్ చేస్తా అని చెప్పాడు. ఈరోజు కాకుండా ఇంకో 1 year పడుతుండొచ్చు, కంప్లీట్ చేస్తా. మళ్ళీ వచ్చే వర్షాకాలం అంటున్నాడు, చేస్తాడేమో. అంతకుముందు ఎట్లుండే, ఈ పంజాగుట్ట కానీ అమీర్పేట కానీ ఇవన్నీ ఫుల్ ఉంటుండే. ఎక్కడ పడతా కోటి చిన్న వానపడ్డ కానీ ఉంటుండే. నువ్వు తొలిచౌకి చూస్తే 4 రోజుల దాకా మనం పోలేదుగా, అవునా కదా? తొలిచౌకి ఎట్లుండే, అవునా కదా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది చూసుకుంటే ఏమంటారు అంటే నెక్స్ట్ సీఎం పక్క కేటీఆర్ అవుతాడు. ఈ కాంగ్రెస్ వ్యతిరేకత చాలా వచ్చేసింది, పక్క కేటీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు అంటారు. ఏమంటారు? నేనేమంటా అంటే వాళ్ళకి ఎప్పుడు ఇంకా ప్రభుత్వంలో మేమే ఉన్నామని అనుకుంటున్నారు. ప్రభుత్వంలో మేమే ఉన్నాం అనుకుంటున్నారు. అది కల్లా. ఎప్పుడైనా వచ్చేది మళ్ళీ కాంగ్రెసే. 2029లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరో రెండోసారి ఆయనే సీఎం అవుతాడని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు కేసీఆర్ లాంటి పెద్ద వ్యక్తి ఆఫీస్ పైన దాడి చేస్తే ఎట్లా సీఎం అవుతారు? ఒకటి గుర్తుపెట్టుకో, సీఎం పదవిలో ఉన్నప్పుడు ఆ ఆఫీస్ మీద, అది ఆఫీస్ కాదు, అది ప్రజల ఆఫీసు. ప్రజలు పోయిర్రు, అందులో ప్రజలే పోయిర్రు. అలా జెండాలో ఇప్పుడు జెండా వేసుకుంటే, కాంగ్రెస్ జెండా వేసుకుంటే జీతం తీసుకున్నట్లేదా? టీఆర్ఎస్లో వేసుకుంటే జీతం, అది ఇల్లు కాదా? ప్రజల ఇల్లే కదా అది. కేసీఆర్ ఇల్లు కాదు, కేసీఆర్ ఇల్లు కాదు కదా అది. ప్రజలదే కదా. పోవద్దా కాంగ్రెస్ వాళ్ళు? పోవద్దా? కాంగ్రెస్ వాళ్ళు పోయే హక్కు లేదా? అద్దాలు అదే పాత అద్దాలు ఇట్లా అంటే వలిగిపోయి ఉండొచ్చు, జనాలు ఎక్కువ గాలికి వలిగిపోయి ఉండొచ్చు. కావాలని రాద్ధాంతం చేయడం ఏంది? ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానిలో పోస్టర్, సీఎం పోస్టర్ ఉండాలా వద్దా? ఉండాలా? ఆయన కట్టిన నిధులే కదా. మరి సీఎంలు ఉన్నప్పుడు ఆయన పోస్టర్ పెట్టడానికి ఏమైంది? వాళ్ళు ప్రజలే కదా. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కదా. దాడి చేయలేదు, మేము ఫోటో పెడతాము సీఎం అని చెప్పారు. మా నియోజకవర్గంలో బస్టాండ్ కావాలి, అభివృద్ధి కావాలి, ఇంకేమీ కాలేదు ఈ నియోజకవర్గంలో. గజ్వేల్లా ఇవన్నీ కావాలని ఆ పార్టీ ఆ కార్యాలయం పోతే ఎమ్మెల్యే అనే వ్యక్తి కేసీఆర్ గారు అక్కడ లేరు. కాబట్టి మీరు పోయి అసెంబ్లీలో అడగండి, ఇవన్నీ కావాలి మనకని అడిగి తీసుకో. అక్కడ ఇండ్లు రాలేదా? ఇండ్లు వచ్చినాయి కదా. మరి అయిపోయాయి. మరిగా ఏమేమి వస్తున్నాయి? ఆడ బస్సులు ఎక్కకొచ్చిరా? ఫ్రీ లేదా ఆడ? రేషన్ లేదా ఆడ? ఫ్రీ సన్నబియ్యం ఇస్తురా లేదా? కరెంట్ నేనేమంటున్నా అంటే ఆ తెలంగాణలో ఉంది కదా, వేరే దేశాల్లో అయితే లేదు కదా. నేనేమంటున్నా అంటే ఆయనది ఎవరి ఇలాకా అయినా కానీ సీఎం అన్నప్పుడు ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు అందులో. నేను అడిగేది నేనేమంటున్నా అంటే ప్రజలంతా కాంగ్రెస్ పక్షాన ఉన్నారు, పేదోళ్ళంతా కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. ఇన్ని రోజులు కళ్ళు మూసుకున్న, ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకున్నారు. నేనేమంటున్నాను, ప్రజల పక్షాన కాంగ్రెస్ ఉంది. ఎప్పుడైనా ప్రజల అండదండ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది.